మహాగణాధిపతయే నమ. 2020 సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈ రోజున మనం తెలుసుకుందాం. అయితే 2020 సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళకి అంటే మేషరాశి అనగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు, శని, రాహుకేతువులు సంచారం ఎలా ఉందంటే ఈ జనవరి 23వ తారీఖు నుంచి శని మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు, అంటే మేషరాశి వశాత్తు దశమంలో ప్రవేశిస్తున్నాడు. అలాగే మార్చి 30 నుంచి ఈ గురువు ఆ దశమ స్థానంలో అంటే అదే మకర రాశిలో నీచబట్టి ప్రవేశిస్తున్నాడు. తదుపరి 30 జూన్ నుంచి వక్రించి మరలా ధనుసు రాశిలో సంచరిస్తున్నారు. ఇకపోతే రాహువు మిథునంలో 3వ, అలాగే కేతువు భాగ్యస్థానంలో 9వ ధనుసులో సంచరిస్తున్నారు. 24 సెప్టెంబర్ తర్వాత ఈ రాహువు మరలా ద్వితీయ స్థానంలోకి, మరలా కేతువు మేషరాశి వశాత్తు అష్టమ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి సంచరించడం అనేటువంటిది ఈ ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే సహజ సిద్ధంగానే ఈ మేషరాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. మంచి శుభ పరిణామాలు, అన్ని శుభ కార్యాలు జరగటం, ఇంట్లో అదేవిధంగా మంచి వార్తలు వినటం, అలాగే ఆర్థికంగా లాభం పొందటం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఈ 2020 సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతుంది. కారణం ఏంటంటే స్వతసిద్ధంగానే మంచి ధైర్యస్తులైనటువంటి ఈ మేషరాశి వాళ్ళు ముక్కుకు సూటుగా మాట్లాడేటువంటి, అట్లాగే ముక్కుకు సూటుగా పోయే ప్రవర్తన కలిగినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అనుకూలంగా ఉంది. అలాగే కొద్దిపాటి నిర్లక్ష్య ధోరణి ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితులన్నీ అత్యంత అనుకూలంగా ఉండటం వలన ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం విజయావకాశాలు చాలా ఉన్నాయి. అంటే సహజంగానే మేషరాశి వాళ్ళు అప్పుడప్పుడు అనేక రకాలైన ముఖ్యమైన విషయాల్లో కూడా కొద్దిపాటి నిర్లక్ష్య ధోరణి వహిస్తారు. దాన్ని గనక వీళ్ళు ఓవర్టేక్ చేయగలిగితే, అంటే ఆ నిర్లక్ష్య ధోరణిని గనక వదులుకోగలిగితే ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలను ఈ మేషరాశి వాళ్ళు తమ సొంతం చేసుకుంటారు. అయితే ఈ మేషరాశి వాళ్ళలో ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది. గత కొద్ది కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తి స్థాయిలో పతనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరం మంచి అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి అనుకూలంగా ఉంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు, అమ్మకాలు కొనుగోళ్లు పెరుగుతాయి, కొత్త వెంచర్లు వేస్తారు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేపడతారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కూడా ఎవరూ ఊహించని రీతిలో అద్భుతంగా వీళ్ళు చేపట్టి విజయవంతం చేసి చూపించడం అనేటువంటిది ప్రజలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశంగా ఈ 2020 సంవత్సరంలో గోచరిస్తుంది. అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి సహజంగానే గత కొద్ది కాలంగా ఈ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవన నిర్మాణ రంగం అన్నీ కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి నుంచి ఈ సంవత్సరం మంచి స్థితికి వెళుతోంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా వినియోగపెట్టుకుని ఖచ్చితంగా ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి చిన్న స్థాయి కూలీల దగ్గర నుంచి బిల్డర్లు, కాంట్రాక్టర్ల దాకా అందరూ బాగా లాభపడేటువంటి పరిస్థితి ఈ 2020లో ఈ మేషరాశి వాళ్ళకి గోచరిస్తోంది. అంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటి ఈ రియల్ ఎస్టేట్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మంచి లాభాలను పొందుతారు. అలాగే వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, అంటే ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంటు, ఇనుము, కలప, ఎలక్ట్రిక్ సామాన్లు, అలాగే రంగులు, డొమెస్టిక్ ఐటమ్స్, శానిటరీ ఐటమ్స్, ఇవి చేసేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు చాలా కాలంగా వ్యాపారాలు అనుకున్న స్థాయిలో జరగక కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మొన్నటిదాకా జరిగింది. ఆ పరిస్థితిలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చి వ్యాపారస్తులందరికీ కూడా
ఈ 2020 సంవత్సరం అనేటువంటిది మంచి ఆర్థిక అభివృద్ధిని కలుగజేస్తుంది. వాళ్ళ వ్యాపార విస్తరణకి అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది. ఈ మేషరాశి వాళ్ళకి ఎవరికైతే ఈ లోన్స్ అప్పులు ఉంటాయో వాళ్ళు ఈ సంవత్సరం తీర్చుకోగలుగుతారు. అలాగే వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం కొత్తగా బ్యాంక్ లోన్స్కి అప్లై చేసినటువంటి వాళ్ళకి ప్రథమ ప్రయత్నంలోనే డెఫినెట్గా బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి. ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా వీళ్ళు వ్యాపార విస్తరణ చేసి మంచి ఆర్థికాభివృద్ధిని ఈ 2020 సంవత్సరంలో ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం మొట్టమొదటి ప్రయత్నంలోనే వీసా, గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటివి ఖచ్చితంగా ఆ విదేశీ యానానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ప్రథమ ప్రయత్నంలోనే సఫలీకృతం అవుతారు. ఆ విషయాల్లో విజయం సాధిస్తారు. ఇక అంతేకాకుండా ఎవరైతే విదేశీ యానం చేయాలనుకునేటువంటి సాధారణ మేషరాశి వాళ్ళు కూడా ఈ సంవత్సరం సునాయాసంగా విదేశీ యానం చేస్తారు. మంచి కొత్త కొత్త ప్లేసులు చూస్తారు. పిక్నిక్స్, విందు వినోద కార్యక్రమాల్లో చాలా ఆనందంగా గడపగలుగుతారు ఈ మేషరాశి వాళ్ళు. ఇక ఈ 2020 సంవత్సరంలో ఈ ఎగుమతులు దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి మేషరాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలంగా ఈ 2020 సంవత్సరం ఉంటుంది. ముఖ్యంగా 2020 మార్చి 30వ తారీఖు నుంచి ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేటువంటివి విస్తృతంగా పెరుగుతాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావటం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు కానీ చాలా బాగా ఉంటాయి కనుక ఈ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలంగా ఈ 2020 సంవత్సరం చెప్పబడుతోంది. ఇక సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్రయత్న ధనలాభం చేకూరుతుంది. ముఖ్యంగా వీళ్ళకి విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే వీళ్ళకి దశమ స్థానంలో నీచభంగ రాజయోగం జరగటం వలన వీళ్ళ వృత్తి స్థానంలో విచిత్రమైన మార్పు జరుగుతుంది. ఈ సినీ టీవీ రంగ కళాకారులకి వాళ్ళ సొంత ఫీల్డ్లో అంటే తెలుగు ఫీల్డ్ వాళ్ళకి తమిళ ఫీల్డ్లో, తమిళ ఫీల్డ్ వాళ్ళకి తెలుగు ఫీల్డ్లో అవకాశాలు రావటం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి అంశంగా గోచరిస్తోంది. అంటే వాళ్ళ పక్క రంగంలో అంటే పక్క కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అలా పక్క రంగాల్లో వీళ్ళకి విస్తృతమైన అధికారాలు, విస్తృతమైన అవకాశాలు వచ్చి చక్కటి పేరు ప్రతిష్టలని, అవార్డుల్ని, రివార్డుల్ని 2020 సంవత్సరంలో ఈ మేషరాశి వాళ్ళు చేజిక్కించుకుంటారు. ఇక ఎవరైతే మేషరాశి వాళ్ళు అవివాహితులు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం సంపూర్తిగా వివాహ యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది. ఎక్కువగా వీళ్ళకి ఫారిన్ మ్యాచెస్ వస్తాయి. ఫారిన్ వెళ్ళేటువంటి సంబంధాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఇది మంచి అనుకూలమైన కాలంగా ఈ మేషరాశి వాళ్ళకి 2020 గోచరిస్తోంది. అదేవిధంగా ఎవరైతే దురదృష్టవశాత్తు గతంలో విడాకులు తీసుకుని పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ మనస్తత్వానికి తగినటువంటి అలాగే వాళ్ళ కుటుంబ పరిస్థితులకు, వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులకి అనుకూలమైనటువంటి సంబంధాలు రావటం వలన ఈ 2020 సంవత్సరంలో మంచి ఆనందాన్ని అనుభవిస్తారు. మంచి కుటుంబ జీవనాన్ని గడపగలుగుతారు. ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా కష్టపడితే కానీ మంచి ర్యాంక్స్ రానటువంటి విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, ఈ మేషరాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా కొద్దిపాటి నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఈ నిర్లక్ష్య ధోరణిని గనక ఈ మేషరాశి విద్యార్థులు వదులుకోకపోతే వీళ్ళు అనుకున్న ర్యాంకులు కానీ వీళ్ళు అనుకున్న మార్కులు కానీ వాళ్ళు ఈ సంవత్సరం సాధించడం కష్టమవుతుంది. కొద్దిపాటి ఆ నిర్లక్ష్య ధోరణిని వదిలివేసి చక్కగా ఒక డిసిప్లిన్డ్గా గనక కష్టపడగలిగితే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు గోల్డ్ మెడలిస్టులు అయ్యేటువంటి పరిస్థితి, వాళ్ళ ఆ చదువుల రీత్యా ఉండేటువంటి స్థితి అంత విద్యాభివృద్ధి కలుగుతుంది అనేటువంటిది తెలియచేస్తున్నాం. ఇక ఈ మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలు సహజంగానే సామాజిక కార్యకలాపాల్లో అలాగే సాంఘిక సేవలో తరచుగా పాల్గొంటారు. అంటే సమాజ సేవ చేయటానికి, స్త్రీ జనోద్ధరణకి కంకణం కట్టుకున్నటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా వీళ్ళ మాటకి ఎదురుండదు. వీళ్ళని పూర్తిగా గౌరవించి అభిమానించేటువంటి పరిస్థితులు, అలాగే వీళ్ళకి అనుకోని పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి పరిస్థితి ఈ మేషరాశి స్త్రీలకి ఈ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం జరుగుతుందనేటువంటిది మంచి ఆనందదాయకమైన విషయంగా చెప్పబడుతోంది. అంతేకాకుండా
దశమ స్థానంలో నీచభంగ రాజయోగం జరగటం వలన ఈ మేషరాశి వాళ్ళకి, ముఖ్యంగా ప్రభుత్వోద్యోగులకి కొద్దిపాటి గడ్డు కాలంగా చెప్పబడుతోంది. అంటే వీళ్ళకి కొద్దిగా అధికారుల రీత్యా ఒత్తిళ్లు కానీ, కింద స్థాయి వాళ్ళ రీత్యా పిటిషన్లు పెట్టడం కానీ, ఇటువంటి ఇబ్బందులు కలిగి కొద్దిపాటి ఇబ్బందులకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మంచి క్రమశిక్షణతో, మంచి ధైర్యంగా పోరాట పటిమ కలిగినటువంటి, అంటే ధైర్యంగా పోరాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఈ మేషరాశి వాళ్ళకి ఇది చాలా చిన్న విషయంగా భావించబడి ఈజీగా ఇటువంటి ఆటంకాలని వాళ్ళు దాటగలుగుతారు. ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువగా కాలసర్ప దోషం పట్టడం వలన సర్పదర్శనం కలిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే కళల్లో పాములు కనపడటం కానీ, నిజ జీవితంలో పాములు కనపడటం కానీ జరిగేటువంటి పరిస్థితి, అలాగే మంచి మంచి అవకాశాలు త్రుటిలో మిస్ అయ్యేటువంటి స్థితి మేషరాశి వాళ్ళకి గోచరిస్తోంది. దీనికి పరిహారంగా మీరు శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకునేటట్లయితే ఈ కాలసర్ప దోషం తొలగి మంచి అవకాశాలని మీరు సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ఏ సంకల్పంతో అయితే కాలసర్పదోషానికి శాంతి పూజ శ్రీకాళహస్తిలో ఈ సంవత్సరం మీరు జరిపిస్తారో ఆ సంకల్పం చాలా తొందరగా, చాలా శీఘ్రంగా నెరవేరుతుంది. ఇది మంచి ఆనందదాయకమైన విషయంగా మీకు తెలియజేయబడుతోంది. ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. తిరుపతి, షిరిడి, కాశీ వంటి మంచి క్షేత్రాలను దర్శిస్తారు. ఇక భాగ్యంలో కేతు సంచారం వలన గంగా స్నానం కూడా చేసేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఇకపోతే ఈ 24 సెప్టెంబర్ తరువాత రాహువు ద్వితీయ స్థానంలో వృషభంలో సంచరించడం వలన ఈ మేషరాశి వాళ్ళకి కొద్దిపాటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి 24 సెప్టెంబర్ తర్వాత కొంతకాలం నడుస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకుంటే ఆ ఇబ్బందులు తొలగి ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి సాధారణంగా సంతానం పట్ల ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. ఏంటంటే వాళ్ళే ఎదగాలి, వాళ్ళు ఎదగడానికి మనం సహకరించాలి, కానీ మనం వాళ్ళని పట్టుకుని పైకి తీసుకొచ్చి ఏదో కూర్చోబెట్టి హడావిడి చేయకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ సంతాన పురోగతి చూసి సంతోషించేటువంటి పరిస్థితి ఒక గొప్ప విశేషంగా చెప్పబడుతోంది. ఇకపోతే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం శుభకార్యాలు చేస్తారు. ఈ శుభకార్యాల రీత్యా ఇంట్లో ఖర్చు అనేటువంటిది జరుగుతుంది. అంటే వివాహాలు కానీ, ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ చేస్తారు. ఈ చేసేటప్పుడు వాళ్ళ స్థాయిలకు మించి కూడా వీళ్ళు ఖర్చులు పెట్టడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి జరుగుతుంది. జరగటం వలన కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడరు కూడా. కారణం ఏంటంటే శుభకార్యాల రీత్యా ఖర్చులు చేయటం అనేటువంటిది వీళ్ళకి మనసుకి ఎంతో తృప్తినిచ్చేటువంటి అంశంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది. ఇక స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి, అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటువంటి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం స్పెక్యులేషన్ చాలా బాగుంది. 24 సెప్టెంబర్ వరకు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుబడులు పెట్టవచ్చు, లాభాలు వస్తాయి. కానీ 24 సెప్టెంబర్ తర్వాత మాత్రం కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టగలిగితే నష్టాలు రాకుండా మంచి ఆర్థిక అభివృద్ధికి వీళ్ళు బాటలు వేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక ఈ అందరూ మేషరాశిలో ఉన్నటువంటి ఏ వృత్తి వాళ్ళైనా సరే, అంటే వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా నూతన గృహాన్ని కానీ, నూతన వాహనాన్ని కానీ కొనుగోలు చేసి తీరతారు. మాకు అన్నీ ఉన్నాయండి, మేము కొనాల్సిన అవసరం లేదు అని చెప్పిన వాళ్ళు కూడా కనీసం ఈ సంవత్సరం పొలాలు కానీ, స్థలాలు కానీ, ఏవో ఒక స్థిరాస్తులు అనేటువంటిది ఈ సంవత్సరం ఖచ్చితంగా కొనడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అంటే ఈ స్థిరాస్తి కొనుగోలు విషయంలో వీళ్ళకి ఇంత అనుకూలంగా ఉన్నదనేటువంటిది చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇకపోతే ఈ గురుడు, శని, కుజులు ఈ మకర రాశిలో సంచరించడం వలన ఈ సంవత్సరం ఈ బంగారం ధరలు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ పెరిగినప్పటికీ కూడా మనం అందరం అనుకున్నట్టుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి, ఏం కొనలేమనుకునేటువంటి పరిస్థితి నుంచి ఓవర్టేక్ చేసి ఈ మేషరాశి వాళ్ళు సువర్ణాభరణాలని కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మేషరాశి స్త్రీలు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు చేసినటువంటి బంగారు ఆభరణాలని మంచి ముహూర్తంలో గనక ధరించినట్లయితే ఈ ఆభరణాలు ద్విగుణీకృతం అవుతాయి, అంటే రెట్టింపు అవుతాయి, అలాగే మంచి విజయాన్ని ఇస్తాయి అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఓవరాల్గా ఆలోచిస్తే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి అవకాశాలు వస్తాయి, విజయాలు లభిస్తాయి. విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఉద్యోగాలు వస్తాయి. విదేశీయాన సౌఖ్యం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే
ముఖ్యంగా ఈ మేషరాశి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చెప్పదగిన సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్ప్యూట్స్లో గొడవల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కొనకూడదు. కొన్నట్లయితే కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఒక్క జాగ్రత్తని పాటించి ఈ రియల్ ఎస్టేట్లో మిగతా కొనుగోళ్లు అమ్మకాలు చేసి మంచి లాభాల బాటలో ప్రయాణిస్తారు. ఓవరాల్గా ఆలోచిస్తే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగా ఈ 2020 సంవత్సరం గోచరిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళకి అనుకూలమైన రంగులుగా రక్తవర్ణం అంటే రెడ్ కలర్, గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్గా చెప్పబడుతున్నాయి. అంటే మీరు ఉపయోగించేటువంటి వాహనాలు కానీ, గ్యాడ్జెట్స్ కానీ, దుస్తులు కానీ ఈ రంగులు కనుక వాడగలిగితే మీకు అదృష్టం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా అదృష్టమైన వారాలు అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టే వారాలుగా ఆది, మంగళ, గురువారాలు చెప్పబడుతున్నాయి. అంటే ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలన్నా, ప్రముఖుల్ని కలవాలన్నా ఈ వారాల్లో పెట్టుకునేటట్లయితే విజయం తథ్యం, అంటే విజయం లభిస్తుంది. ఇక అనుకూలమైన తేదీలుగా 1, 3, 9, 10, 12, 18, 19, 21, 27, 29 ఈ తేదీల్లో అంటే ప్రతి నెలలో ఈ తేదీల్లో గనక మీరు ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటట్లయితే ఖచ్చితంగా ఆ పనుల్లో విజయం సాధిస్తారు, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇకపోతే ప్రతికూల తేదీలు అంటే ఈ తేదీల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమైన కార్యక్రమాలు చేయరాదు. అవేంటంటే 5, 7, 8, 14, 16, 17, 23, 25, 26 ఈ తేదీల్లో కనుక ఏమన్నా పనులు చేయవలసి వస్తే నేను ఇందాక చెప్పినటువంటి అనుకూలమైన తేదీల్లోకి మీ ప్రోగ్రామ్స్ని వాయిదా వేసుకుని మీరు చేసినట్లయితే మంచి విజయాలని సాధిస్తారు. ఇక నేను చెప్పినటువంటి అదృష్ట సంఖ్యలని అంటే 1, 3, 9 టోటల్ వచ్చేటట్లుగా మీరు ఈ సంవత్సరం కొనబోయేటువంటి నూతన వాహనాలకి నెంబర్లు టోటల్ వచ్చేటట్టుగా చూసుకోగలగాలి. అలాగే ఫోన్ నెంబర్లకు కూడా టోటల్ కూడినట్లయితే 1, 3, 9 వచ్చేట్లుగా చేయగలిగితే వాటి నుంచి మీకు మంచి విజయాలు లభిస్తాయి. మంచి అదృష్టం పట్టేటువంటి పరిస్థితి ఈ 2020 సంవత్సరంలో ఉందని తెలియజేయటమైంది. కొద్దిపాటి ఇబ్బందులు తొలగించుకోవడానికి వీళ్ళు ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయాలి. అయితే కొంతమంది మమ్మల్ని అడుగుతారు, ఏమండి పెద్ద రెమెడీస్ కాదండి, కొద్దిగా చిన్న రెమెడీస్, సింపుల్గా ఉండే రెమెడీస్ చెప్పండి అని మమ్మల్ని అడగటం వలన వాళ్ళ కోసంగా నేను ఒక రెమెడీ చెప్తాను. ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళు ఈ కేతుగ్రహ శాంతి కోసం ఒక కుక్కకి ఆహారం తినిపించడం కానీ, రొట్టెలు చపాతీలు తినిపించడం కానీ చేసేటట్లయితే వీళ్ళకి ఎంతో కాలంగా ఉన్నటువంటి ఈ శిరోవేదన, నడుము నొప్పి, మెడ నొప్పి ఇటువంటి జీర్ణ సంబంధమైన వ్యవస్థలకు సంబంధించినటువంటి డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. అంటే కేతుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈ రాహుగ్రహ అనుగ్రహం కోసం 4 వెండి గోళీలని ఎప్పుడూ మీ జేబులో ఉంచుకోవటం కానీ, అలాగే క్యాష్ కౌంటర్లో పెట్టుకోవటం కానీ కనుక చేసేటట్లయితే ఆ ఆర్థికాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. అకస్మాత్ ధనప్రాప్తి కూడా కలుగుతుంది. అంటే ఆకస్మికంగా మనం ఊహించని ఈ డబ్బులు రావు అనుకున్న డబ్బులు కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది. కనుక ఈ చిన్న రెమెడీస్ని పాటించేటట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే గురుగ్రహ అనుగ్రహం కోసం పసుపు రంగు కర్చీఫ్ని మీరు ఎప్పుడూ జేబులో ఉంచుకునేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే గురుగ్రహ అనుగ్రహం కలగటం వలన సంతాన పురోగతి బాగుంటుంది, సువర్ణాభరణాలు లభిస్తాయి, బంగారు నగలు, బంగారు బిస్కెట్లు కొనేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా సంప్రాప్తం అవుతుంది. ఇటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగేటట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు తొలగిపోయి మంచి విజయాలు లభిస్తాయి, మంచి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది. అలాగే విదేశీయానం చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళు నేను చెప్పిన రెమెడీస్ని పాటించి చక్కగా సంతోషంగా ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.